హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ప్రస్తుతం మనతోని టీఎస్ ఏపీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతోని ఉన్నారు. ఆయన కలకత్తాలో జరిగిన సంఘటన పైన చాలా దారుణమైన సంఘటన అండ్ ఇది 8th రోజు జరిగింది అండ్ ఇప్పుడు వెలుగులోకి రావడం జరిగింది. అండ్ పోలీస్ వాళ్ళు ఫస్ట్ చెప్పడం మాత్రం ఇది సూసైడ్ అని చెప్పడం జరిగింది. తర్వాత ఇది పరిశీలిస్తే వాళ్ళ నాన్నగారు రావడం వల్ల అవన్నీ బయటికి రావడం జరుగుతుంది. అండ్ అసలు ఈ హత్య వెనకాల అసలు కారణాలు ఏంటిది అండ్ ప్రిన్సిపాల్ కూడా అంత నెగ్లిజెన్సీగా ఎందుకున్నాడు ఆ కాలేజ్ ఇవాళ జూనియర్ డాక్టర్ కి ఒక మహిళకు జరిగిన అన్యాయం వెనకాల ఏంటిది అసలు అన్నది ఇప్పుడు మన సీనియర్ అడ్వకేట్ కళానిధి సార్ని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గత 10 రోజుల నుంచి చూస్తున్నాను టీవీ ఛానల్లో. చాలా చాలా బాధేస్తున్నావు. చూస్తుంటే నాకు కలిసిపోతున్నా, అంత ఇదిగా ఉంది. ఆ అమ్మాయి జూనియర్ డాక్టర్ ఆర్జీ కార్ మెడికల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. అమ్మాయి ఆగస్టు 8వ తారీఖు నాడు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి 36 గంటలు వర్క్ చేసింది హాస్పిటల్లో. ఆ సమయంలో కొంచెం రెస్ట్ తీసుకుందామని సెమినార్ రూమ్లో వెళ్ళింది. ఆ ప్రాంతంలో ఆ టైంలో ఒక వ్యక్తి, సంజయ్ రాయ్ అనే వ్యక్తి, అతను మెడలో ఒక వేసుకొని ఒక బ్లూటూత్ పెట్టుకొని డివైస్ లాగా పెట్టుకొని పరికరాలను పెట్టుకొని అక్కడికి ప్రవేశించడం జరిగింది. చెప్పడం ఏం చెప్పాడు? సివిక్ వాలంటీర్ అని చెప్పాడు. సివిక్ వాలంటీర్ అంటే జనరల్గా మనం పోలీస్ డ్రెస్లో ఉన్న ఆ టైప్లో వచ్చాడు. ఈమె అమ్మాయి ఏమనుకుందా, పోలీస్ వాళ్ళే కదా, రక్షణ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది అని కొంచెం ధైర్యంగా ఉంది. కానీ అతను పెద్ద దుర్మార్గుడని అమ్మాయి గ్రహించలేకపోయింది, పసిగట్టలేకపోయింది. 3 గంటల నుంచి 5 గంటల లోపల అతి కిరాతంగా ఆ అమ్మాయిని రేప్ చేయటం, మానభంగం చేయటం, తర్వాత గ్యాంగ్ రేపే అతనే కాదు, సడన్గా ఉటావుట చాలా మంది అక్కడ కొంతమంది జనం వచ్చేసారు. ఆ రేప్ చేయటం, ఆ తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది. ఆ అమ్మాయి అప్పటికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఏదో తను చెప్పాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ సంజయ్ రాయ్ అనే వ్యక్తి మెడ మీద త్రోట్ చేశాడు, కట్ చేశాడు. బాడీలో కొన్ని ప్రైవేట్ పార్ట్స్ డ్యామేజ్ చేశాడు. అమ్మాయి హార్ట్ కూడా ప్రాబ్లం వచ్చింది. అన్ని రకాల బాడీలో ఉన్నవన్నీ కూడా డ్యామేజ్ చేశాడు. పాపం ఎంతో రాసుకుంది, పాయింట్స్ అని కూడా పేపర్ మీద రాసేసుకుంది, గబగబ రాసేసుకుంది. సరిగ్గా 5:30 గంటల ప్రాంతంలో అమ్మాయి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ వారు అక్కడికి రావడం జరిగింది. ఇంత లోపలే సడన్ గా ప్రిన్సిపాల్ గారు అక్కడ ఎంటర్ అవ్వటం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, పోలీస్ వాళ్ళు చూసిన తర్వాత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్కి. మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, మీరు వెంటనే రావాల్సిందిగా అని ఒక సిగ్నల్ ఇచ్చారు. మరుసటి రోజు 11:30 గంటల ప్రాంతంలో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. పేరెంట్ వచ్చిన తర్వాత వెంటనే బాడీ చూపించారంటే బాడీ చూపిలే. 3 గంటల తర్వాత అమ్మాయి దగ్గరికి తీసుకెళ్ళి ఒక పేరెంట్, ఒక తండ్రి ఒక్కడే పంపించారు, లోపలికి అలౌ చేశారు పోలీసు వాళ్ళు. పోలీసు వాళ్ళు అలౌ చేసిన తర్వాత ఫోటోలు కూడా ముందర తిరస్కరించారు. ఫోటోలు తీయడానికి కూడా అబ్జెక్షన్ పెట్టారు వాళ్ళు. తర్వాత ఆ అమ్మాయి ఫోటో తీయడం జరిగింది. ఆ ఫోటోని ఈయన ఏం చేశాడంటే, బయటకు వచ్చిన తర్వాత వైరల్ చేసి మొత్తం వాళ్ళ బంధువులందరికీ ఆ ఫోటో ఫార్వర్డ్ చేశారు. బంధువులందరికీ ఫార్వర్డ్ చేసిన తర్వాత ఆ ఫోటోలో ఆ బంధువులు ఒకరు ఎవరో ఐడెంటిఫై చేశారు. ఇదో సంథింగ్ కొంచెం వాళ్ళకి తేడా అనిపించింది. తర్వాత పోస్ట్ మార్టంకి పంపించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేడా వచ్చేస్తుంది. తేడా వస్తే ఇది హత్య కాదు, సూసైడ్ కాదు, ఇది మర్డరే, ఇది గ్యాంగ్ రేపే అని నిర్ధారణ అయింది. ఈయన అంటాడు, ప్రిన్సిపాల్ అంటాడు, బాధ్యత గల ప్రిన్సిపాల్ అన్న మాటలు కావవి, అలా అనకూడదు. ఆయన అంటాడు, ఆ టైంలో ఆమెకి ఏం పని అంటే, నీకు తెలీదా? ప్రిన్సిపాల్ గారికి తెలీదా? మీకు 36 గంటలు డ్యూటీ చేసినప్పుడు మీకు తెలీదా? అమ్మాయి 36 అవర్స్ వర్క్ చేస్తుంది తెలియదు, ఆ విషయం మీకు తెలీదా? నీకేం పని? ఎలా అంటారు మీరు? ఇర్రెస్పాన్సిబిలిటీగా ఎలా మాట్లాడతారు ప్రిన్సిపాల్?
జనంలో ఆగ్రహం మొదలైంది. నెక్స్ట్ డే నుంచి యాజిటేషన్ స్టార్ట్ అయింది. స్టూడెంట్స్ లో ఒక ఉగ్ర రూపాయలుగా తయారయ్యారు. అక్కడ కార్ హాస్పిటల్, ఆర్జీ కార్ హాస్పిటల్, మెడికల్ హాస్పిటల్ ధ్వంసం చేసి పారేశారు స్టూడెంట్స్ అందరు. ప్రిన్సిపాల్ సీఎం గారి దానికి దృష్టికి తీసుకెళ్తే సీఎం గారు చేద్దాం చూద్దామని చేయడం అది అన్నారు ఆవిడ. కానీ వెంటనే సిబిఐ ఎంక్వైరీ వెంటనే చేసుకుంటే అది వేరేలాగా ఉండేది రిపోర్ట్. కానీ 6 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత గవర్నమెంట్ కూడా దీంట్లో ఒక రకంగా చెప్పాలంటే విఫలమైందని అనుకోవాలి, నేను ఫెయిల్యూర్ అయిందని అనుకోవాలి. ఈ రోజు ఇవాళ యావత్ భారతదేశం మొత్తం కూడా డాక్టర్స్ అందరు కూడా అజిటేషన్ చేస్తున్నారు. స్ట్రైక్, 1 డే స్ట్రైక్. గుర్తుపెట్టుకోవాలి, మన అందరము 2021లో మార్చిలో కరోనా టైంలో జూనియర్ డాక్టర్సే మనకి సేవ చేశారు. వాళ్ళు నర్సులు మనకి సేవ చేశారు. అదే రోజు వాళ్ళు లేకపోయి ఉంటే మనం చచ్చి ఉండేవాళ్ళం. ఈ రోజు మనం అందరం అంత సేవలు చేశారు వాళ్ళు. మర్చిపోయాము మనం అంతా. పోయి ఒక జూనియర్ డాక్టర్, అందులో అమ్మాయి మెడికల్ గోల్డ్ మెడలిస్ట్ అంటే అమ్మాయి, చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి. అమ్మాయిని చాలా అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అమ్మాయికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకనే ఈ రోజు ఇన్ని రోజులు కూడా అజిటేషన్ చేస్తున్నారంటే స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి మనం, అమ్మాయి వెనకాల ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో. పోయి పాపం సెకండ్ ఇయర్ ఏదో ఎవరికైనా తల్లిదండ్రులకు కోరిక ఉంటుంది, నా పిల్లవాడు డాక్టర్ అవ్వాలని, నా పిల్లలు లాయర్ అవ్వాలని, నా పిల్లలు ఐపీఎస్ చదవాలని. ఎవరు తల్లిదండ్రులకు డ్రీమ్స్ ఉంటాయి, ఒక గోల్ ఉంటుంది. అమ్మాయి బహుశా అమ్మాయి గోల్ డాక్టర్ అవ్వాలని. డాక్టర్ అయిన తర్వాత ఎవరికైనా సేవ చేయాలని ఎవరికైనా ఉంటుంది. ఎవరైనా అలా మనిషిని డాక్టర్ మనిషిని జోలికి ఎవరైనా వెళ్తారా? అసలు మనిషా ఏంటి సార్? తర్వాత పోలీసులు తను పట్టుకొని అరెస్ట్ చేస్తే అంటాడు, మీరేం చేసుకుంటారో ఏం చేసుకోండి, చంపేస్తారా చంపేసుకోండి. అన్ని నెగ్లిజెన్స్ గా మాట్లాడంటే దాని వెనకాల బిహైండ్ ఎంతమంది హ్యాండ్ లేకపోతే, వెనకాల పొలిటికల్ ఎవరిదో ఒక హ్యాండ్ లేకపోతే అంత ధైర్యంగా అతను ఎలా మాట్లాడతాడు? దీని మీద రోజు చర్చ, డిబేట్ జరుగుతుంది. నేషనల్ ఛానల్లో డైలీ డిబేట్ జరుగుతుంది. అభయ అని ఇప్పుడు కొత్తగా నిర్భయ మర్చిపోయారు అందరూ. ఢిల్లీలో జరిగింది, బస్సులో గ్యాంగ్ రేప్ జరిగింది, తలించిపోయి అందరు కూడా కలిసి వేసింది ఇన్సిడెంట్ జనంలో. ఇంకోటి దిశ ఒకటి జరిగింది షాద్నగర్లో, అదొకటి, నిర్భయ ఒకటి, ఇప్పుడు అభయ. ఎక్కడికి పోతున్నాం అసలు? ఎక్కడ వచ్చింది మనకి ఇండిపెండెన్స్? ఏదో మనం సెలబ్రేషన్ చేసుకొని నేనైతే చాలా విచారించాను, నేను చాలా బాధపడ్డాను. అసలు ఇండిపెండెన్స్ అంటే నేను చాలా సాడ్గా ఉన్నాను, చాలా బాధలో ఉన్నాను. ఒక మూల ఏమన్నా మహిళలకి రక్షణ లేకుండా, ఈ రకంగా 3 గంటల సెక్యూరిటీ లేకుండా, వాడు పైగా సీసీ కెమెరాలు కూడా చేసేసారంట, ఆఫ్ చేసేసారంట. ఎవిడెన్స్ అన్ని ట్యాంపరింగ్ చేశారు, తారుమారు చేశారు ఎవిడెన్స్, సాక్ష్యాలు ఎక్కడ బయటపడకుండా. అంటే వీళ్ళకి సిబిఐకి ఎంక్వైరీ చేయడానికి 6 రోజులలో చేయాల్సినవన్నీ చేసేసారు, ఎక్కడ దొరకకుండా, ఎవిడెన్స్ ఎక్కడ దొరకకుండా. ఒకటి గుర్తుపెట్టుకోండి, పైన భగవంతుడు ఉన్నాడు. ఎప్పటికైనా వాడు చివరి చేశారా, వాడు అంతా చేశాడా, మర్డర్ చేసేసి వాడు ఒక డివైస్ మర్చిపోయాడు, ఆ బాడీ మీద వదిలేశాడు కంగారులో భయపడిపోయి. చాలు, పోలీసులకు కావాల్సిన క్లూ అదొకటి చాలు, ఆ ఎవిడెన్స్ చాలు వాడికి, పోలీసులకి. అది పట్టుకొని బేస్ చేసుకొని పట్టుకున్నారు. అని పోలీసులకి ఏదైనా ఒక చిన్న క్లూ దొరికితే చాలు పట్టేస్తారు, స్మెల్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అంతా. ఇప్పుడు చెప్తున్నా కదా, సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. గవర్నమెంట్ మీద. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది అక్కడ. ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? ఏంది 15 రోజుల నుంచి గొడవ, ఐసోలేషన్ అక్రాస్ ద కంట్రీ కాదు, అక్రాస్ ద వరల్డ్, ప్రపంచం అంతా కలకట్టా వైపే చూస్తున్నారు ఇప్పుడు జనం అంతా. అందరు కూడా వేరే కంట్రీస్, వేరే స్టేట్స్ కాదు, ఓన్లీ వాచింగ్ కలకట్టా. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందో అని అంత ఆవేశంలో ఉన్నారు, అంత ఉగ్ర రూపంలో ఉన్నారు. స్టూడెంట్స్ అందరు కూడా యాజిటేషన్ చేస్తున్నారు. మొన్న ఎప్పుడో ఛానల్ చూసా, ఆర్జీ కార్ హాస్పిటల్, మెడికల్ హాస్పిటల్ కుర్చీ దగ్గర కొట్టేశారు స్టూడెంట్స్కి. ఒకసారి అజిటేషన్ మొదలు పెట్టారంటే వాడిని ఆపడం తరం కాదు. గుర్తుందా, మన హైదరాబాద్ లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఎలా అజిటేషన్ చేశారో, తెలంగాణ సపరేట్ తెలంగాణ అప్పుడు మర్చిపోలేదు ఎవరు. అక్కడ బంధువులు జరిగినాయి, రోడ్లన్నీ మొత్తం బంద్ చేశారు. ఆ సైడ్ వెళ్ళాలంటే భయపడే వాళ్ళందరూ జనం. అజిటేషన్ అంటే అలా ఉంటుంది. స్టూడెంట్స్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటాయి, చాలా డేంజర్. స్టూడెంట్స్ ఎవరు పెట్టుకోకూడదు.
అందుకని పొలిటికల్ లీడర్స్ ఎవరితో పెట్టుకుంటారు, స్టూడెంట్స్ పెట్టుకోరు. ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయి ఎంతో ఇంటెలిజెంట్ పిల్ల, చదువుకుంటున్న పిల్ల, ప్రిన్సిపాల్ ఎలా ఉండాలండి? ప్రిన్సిపాల్ అంటే మొత్తం యావత్ హాస్పిటల్కి కంట్రోల్, ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఎక్కడ పోయినారు? హెల్త్ మినిస్టర్ ఏడి కనబట్లే. గవర్నమెంట్లో ఉన్న హెల్త్ మినిస్టర్ ఏడి? స్టేట్మెంట్ కూడా ముందుకు వచ్చి చెప్పాలి కదా ఇన్సిడెంట్ ఎలా అయిందని. ఎక్కడ ఆయన? ఎక్కడ? సీఎం గారు ఏదో 2-3 సార్లు చెప్పారు, ఆవిడ వెళ్ళిపోయారు. సీరియస్నెస్ ఎక్కడా కనపడలే. ఎక్కడ ఆ గవర్నమెంట్ లో సీరియస్నెస్ ఓన్లీ స్టూడెంట్స్ లో కనపడుతోంది. బయట ఉన్న అదర్ పొలిటికల్ లీడర్స్ లో సీరియస్నెస్ కనపడుతుంది. ఇది తప్పు అని ప్రతిపక్ష నాయకులు అందరూ పట్టుకుంటారు, పాయింట్అవుట్ చేస్తున్నారు. చాలా చాలా తప్పు ఇది. కలకట్టాలో జరిగిన ఇన్సిడెంట్ సాడ్ డే అనుకోవాలి. ఆ రోజు 8th నాడు, August 8th ఇస్ ఎ వెరీ సాడ్ డే. కానీ నెక్స్ట్ డే మరుసటి రోజు నుంచి స్టూడెంట్స్ ప్లకార్డ్స్ పట్టుకొని మొత్తం యావత్తు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర మెల్లమెల్లగా పాకుతూ పోతుంది. ఇప్పుడు మెల్లగా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా రియలైజ్ వాళ్ళు మొదలు పెట్టారు. ఈ యాజిటేషన్ స్లోగా మొత్తం యావత్ ఇండియా అంతా కూడా పాకిపోతుంది. యావత్ ఇండియా పాకిపోతే ఇక ఆవిడ నిలబడుతుంది గవర్నమెంట్. గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా గవర్నమెంట్ పడిపోవాలంటే చాలు, ఎవరో ఒకలా ఈ వీలే చాలు. ఒక్కసారి ఏదైనా ఒక సరి అయిన పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ సరిగా చేయకపోతే ఆటోమేటిక్ డమాలు అని పడిపోతుంది గవర్నమెంట్. ఏమన్నా అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అని చెప్పి ఇది ప్రెసిడెంట్ రూల్ వచ్చేస్తుంది. ఎస్, వచ్చే ఆస్కారం ఉంది. త్వరగా కానీ ఎవిడెన్స్ త్వరగా తీసుకురాకుండా త్వరగా ఈ ఇష్యూని క్లోజ్ చేయకపోతే మమతా బెనర్జీ గారు చాలా సీరియస్ గా తీసుకోవాలి దీని మీద. ఇంత చాలా పెద్ద బర్నింగ్ అయిపోయింది ఇష్యూ. ఆవిడ అర్థం చేసుకొని వెంటనే దీని మీద తప్పేలు ఎవడైతే దీంట్లో దొరికారో దొంగ వాళ్ళందరినీ పట్టి లోపలేసి వాళ్ళ మీదుగా అసలు చెప్పాలంటే మన దేశంలో ఉన్న పెద్ద ఇదేంటంటే శాంతి శాంతి శాంతి, ఎప్పుడు పీస్ 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 అంటున్నాం. అందుకనే ఇక్కడ ఇంత అఘాయితం జరిగినా, ఇంత రేపులు జరిగినా మన వాళ్ళని ఇక్కడ తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు. అదే వేరే దేశంలో అయితే వెంటనే కాల్చి పారేస్తారు ఇంకోసారి ఇలా చేయకుండా. అందుకనే భయం. వేరే అదర్ కంట్రీస్ లో ఈ రకంగా చేయమని వెంటనే కాల్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ మన కంట్రీలోనే ఇంకా అది రాలే. శాంతియుతంగా పీస్ఫుల్గా ఇంకా మెల్లగా వాళ్ళని విచారించి ఆఖరిలో ఫైనల్ గా సుప్రీంకోర్టులో లాస్ట్ ఎప్పుడో ఒక 1 year 2 years తర్వాత అప్పుడు ఉరి శిక్షకి డిక్లేర్ చేయడం చేస్తారు ఫైనల్ గా విచారించిన తర్వాత. అది మన ఇండియాకి వేరే కంట్రీస్ కి ఉన్న తేడా. కానీ ఇదైతే మటుకు ఈ అభయ దాంట్లో విషయం మటుకు వాళ్ళ పిల్లలు కూడా అన్నది కరెక్టే. వీ వాంట్ జస్టిస్ అనేది కావాలి, అది వాళ్ళు వదిలిపెట్టరు పిల్లలు. ఇది ఏదో తాడో బంగనో తేలేదాకా ఇవాళ మొత్తం యావత్ ఇండియా కూడా ఇవాళ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఒక్కరోజు మనం గుర్తుపెట్టుకొని, మనకి ఎవరికైనా అనారోగ్యం వస్తే ఒక్కరోజు మనం వెంటనే గబుక్కుని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ లేకపోతే మన ప్రాణం ఉంటుందా? లాజిక్ ఆలోచించండి ఎవరన్నా. ఒక్కరోజు, 1 గంట, 1 సెకండ్ ఆ క్షణంలో మనకి డాక్టర్ గాని లేకపోతే మనం బతకగలుగుతామా? ఒకవేళ మన కండిషన్ కానీ బాగపోతే. డాక్టర్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్. డాక్టర్లు ఇవ్వాల్సిన విలువ మనం ఇవ్వాల్సిందే. అదే రోజు ఆ రోజు 2021లో కరోనా టైంలో మనల్ని కాపాడింది డాక్టర్లే. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. వాళ్ళే మనల్ని సేవ్ చేశారు అందరినీ. పాపం జూనియర్ డాక్టర్లు అయితే 24 hours పనిచేశారు. వాళ్ళు ఇళ్ళకు కూడా పోకుండా అక్కడే కూర్చొని హాస్పిటల్ కూర్చొని కరోనా టైంలో వాళ్ళే సర్వీస్ చేశారు. అలాంటి సర్వీస్ చేస్తున్న ఈ అమ్మాయి 31 years పాపం అమ్మకి. వీళ్ళు అంటారు పోలీసు వాళ్ళు ఇది సూసైడ్ చేసుకుందంట అమ్మాయి. ఇట్లా ఇంత నిర్లక్ష్యంగా చెప్పారు వాళ్ళు. సూసైడ్ అంట. ఇంత బయటకు వచ్చేసింది, ఎక్స్పోజ్ అయితే వాళ్ళు అంటారు సూసైడ్ చేసుకుంటారు. ఈయన కూడా అంటాడు ప్రిన్సిపాల్ సూసైడ్ అని చెప్పి అలా వదిలేరు, న్యూస్ వదిలేరు బాంబు మార్కెట్లోకి. వాట్ ఈస్ దిస్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది అసలు? ఉన్నట్టు చెప్పలేరా పోలీసు వాళ్ళు? ఎందుకు దాస్తున్నారు? మీ లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంటారుగా, న్యాయబద్ధంగా మాట్లాడరు. జీతాలు తీసుకుంటారుగా, మీరు శాలరీస్ తీసుకుంటారుగా, సరిగ్గా చెప్పలేరా? ట్రూత్ చెప్పలేరా? అంటే మీకు భయమా? వెనకాల ఎవరైనా హ్యాండ్ ఉందని భయమా? పొలిటికల్ వాళ్ళు ఏమైనా హ్యాండ్ ఉందని భయమా? వాళ్ళు ఏమైనా మమ్మల్ని ఏమైనా చేస్తారని భయమా? దయచేసి చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ డిపార్ట్మెంటే పవర్ఫుల్ డిపార్ట్మెంట్. వాళ్ళ దయచేసి ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ రోల్, మీ డ్యూటీ ప్రాపర్ గా చేసుకుంటే సరిపోతుంది. అనవసరంగా ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి
మర్డర్ చేసి రేప్ చేసి సూసైడ్ చేసుకుని ఎలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు? వాళ్ళ ఫ్యామిలీకి ఎంత బాధపడుతుంది, ఎంతమంది జనం కూడా ఇప్పుడు ఎంత కోపంగా ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బ్యాడ్ అయిపోయింది. రేపు సిబిఐలో కనుక విచారణలో కనుక ఇది మర్డర్ అని రేస్తే పోలీసు వాళ్ళు తలగా ఎక్కడ పెట్టుకుంటారు? అది గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది ఏంటంటే సూసైడ్ అని వీళ్ళు అంటున్నారు కదా, సూసైడ్ అయి ఉంటుందేమో. వాళ్ళు దే ఆర్ అజ్యూమింగ్ అండ్ ప్రెస్యూమింగ్, దే డజంట్ నో. వాళ్ళు దే నో ఎవ్రీథింగ్. వాళ్ళు అన్ని తెలుసుకోవాలి. అంటే వాళ్ళన్నప్పుడు కొంచెం జెంటిల్ గా చెప్పలేదంటే మనం విచారణ చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము, ఏదైనా కొంచెం మనకు కొంచెం టైం పడుతుంది అని చెప్తే అది వేరేగా ఉంటుంది. మీరే ముందరే ఎలా డిక్లేర్ చేస్తారు ఈ సూసైడ్ అని? అంటే జనాన్ని నమ్మించడానికే ఎవరిని మోసం చేద్దామని చూస్తున్నారు మీరు. రేపు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, సిబిఐలో విచారణ తర్వాత బయటకు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు మీ మీద కూడా కోర్టులో యాక్షన్ తీసుకోవచ్చుగా, మీ మీద కూడా రిటైర్మెంట్ చేయొచ్చు కదా, మీ మీద కూడా ఉంటాయి మీ జాబులు. అప్పుడు దయచేసి చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఎంతో ఉన్నతమైన పోస్టు, మీ పవర్ఫుల్, మీ పవరే పోలీస్ అంటే పవర్. ఎవరికి భయపడకుండా మీ డ్యూటీ సక్రమంగా చేసుకుంటే మీకు మంచి పేరు వస్తుంది. ఎవ్రీ ఇయర్ మీకు ఇండిపెండెన్స్ డేనో జనవరి ఆగస్టు 20 మీకు అవార్డులు ఇస్తున్నారు కదా, గవర్నమెంట్ నుంచి మీకు అవార్డ్స్ వస్తున్నాయి కదా. మరి అవి మనసులో పెట్టుకోవాలి కదా. సిన్సియర్గా పనిపోయే నేను సెల్యూట్ కొడతా. సిన్సియర్గా పనిచేసే పోలీసులకి నేను సెల్యూట్ చేస్తాను. కానీ ఈ రకంగా ఎవరికో మీరు వకాస్పల్కి మీరు ఈ రకంగా చేసే మటుకు చాలా తప్పది, చాలా అన్యాయం ఇది. దయచేసి ప్రభుత్వం కూడా ఇప్పటికైనా ఇంత 10 రోజుల నుంచి ఇంత సీరియస్గా డిబేట్లు అవుతుంటే, టీవీలు ఛానల్స్ ఊదరగొడుతుంటే గవర్నమెంట్ అలా సైలెంట్గా ఉండిపోవటం, ఏదో చేస్తున్నారు అంటున్నారు. పై చేయడం కాదమ్మా, సీరియస్గా తీసుకొని దీన్ని వెంటనే ఇష్యూని క్లోజ్ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో, అక్యూజ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారో A1, A2, A3, 4 ఎంతమంది వాళ్ళని వెంటనే తీసుకెళ్ళి వాళ్ళని శిక్షించి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి. ఆ తర్వాత నేనైతే మటుకు ఊరి తీస్తే ఇక నెక్స్ట్ టైం ఇలాంటి పనులు చేయరని నా ఉద్దేశం. వాళ్ళకి హ్యాంగ్ చేయడమే, ఇంకా కూర్చోబెట్టి వాళ్ళకి జైల్లో పెట్టి 30,000-20,000 పెట్టి ఫుడ్ పెట్టడం అనవసరమైన ఖర్చు. అది గవర్నమెంట్కి అనవసరమైన ఖర్చు. వేసేయడమే, వాళ్ళని కాల్చి పారేసేయాలి, వాళ్ళని ఉరి తీసేయాలి. సుప్రీంకోర్టు వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయడమే. ఉరి ఇచ్చేస్తే ఇంకోసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు. ఆ భయం అనేది రావాలి. ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చాయి. ఒకటి 1/7/2024 నాడు, ఇందు ముందర ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది, బ్రిటిష్ వాళ్ళది BNS, భారతీయ న్యాయ సంహిత. అదొకటి వచ్చింది. IPC బదులు BNS, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC 1973 ప్రకారం BNSS, BNSS భారతీయ నాగరిక సురక్ష సంహిత అదొచ్చింది. BNS ఇంకోటి వచ్చింది, BBS వచ్చింది. ఇలాంటి చట్టాలు, కొత్త చట్టాలు వచ్చినప్పుడు ఎవిడెన్స్ కూడా మారినాయి. ఇప్పుడు ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడు ఇప్పుడు శిక్షలు కూడా పెరిగిపోయినాయి. ఇదివరకు మర్డర్ చేస్తే 10 ఏళ్ళు ఉండేది, ఇప్పుడు 20 years, అవసరమైతే ఫైన్, పనిష్మెంట్తో పాటు ఫైన్ ఆర్ లైఫ్ లాంగ్ అంటున్నారు ఇప్పుడు రేపు మన ఇండియాలో. అది కొన్నిట్లోనే. కానీ ఇలాంటి ఇంపార్టెంట్ డాక్టర్ని చంపినప్పుడు మనకు వాడికి క్షమించడం అనేది నేను ఒప్పుకోను. వాడిని ఉరే నా అడ్వైజ్ అయితే ఉరి చేస్తే ఇలాంటి వ్యక్తులకి మామూలుగా ఎవరైనా రేప్ చేసాడో వాడు ఎవరైనా వ్యక్తి చేసినా అది వేరే విషయం. కానీ ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి ఇంపార్టెంట్ పర్సన్స్కి ఒక మంచి డాక్టర్ ఆ అమ్మాయి ఇలాంటి వాళ్ళని ఈ రకంగా రేప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి వీళ్ళని మటుకు తక్కువని ఉరి చేయడమే. ఇదే కరెక్ట్, వీళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇదే. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ August 8 నాడు జరిగిన ఇన్సిడెంట్ అయితే నేను చాలా బాధపడుతున్నాను. నేను దయచేసి గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఎంత త్వరగా వాళ్ళని పట్టుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి దాని మీద సరైన శిక్ష ఇస్తే కానీ అప్పుడు కానీ వీళ్ళలో, ఈ స్టూడెంట్స్లో శాంతిగా ఉండలేదు. ఇప్పటికీ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ సిబిఐ వాళ్ళు కూడా గబగబా దీని మీద ఎంక్వైరీ చేసి, ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడెక్కడ ప్రతి మూలాల నుంచి తీయాలి, ప్రతి కోణాల నుంచి తీయాలి. ఎక్కడ ఆ రాత్రి ఎవరెవరు ఉన్నారు, సీసీ కెమెరాలు ఎందుకు పనిచేయలేదు, అదొకటి పాయింట్ నోట్ చేయాలి. సీసీ కెమెరాలు ఆపింది ఎవడు, ఆఫ్ చేసిన వాడు ఎవడు? ఆ టైంలో 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు, డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్ కూడా చెక్ చేయండి, వెరిఫై చేయండి. ఆన్ డ్యూటీలో ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.
దీని వల్లనే సిబిఐ ద్వారా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రతి రికార్డు వస్తుంది. ఎవ్వరు పారిపోరు. ఈ దొంగలు చేసిన వాడు ఖచ్చితంగా దొరుకుతారు. దీంట్లో డౌట్. అందరూ సిబిఐ చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అది. ఆ సిబిఐ దగ్గర ఒకసారి వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళ ఇంటరాగేషన్ మామూలుగా ఉండదు వాళ్ళది. కాబట్టి చాలా మంచి అయింది. ఇప్పుడు సిబిఐ వాళ్ళు కూడా ప్రతిదీ వదిలిపెట్టరు. త్వరగా ఫాస్ట్గా చేసేస్తే ఆ అమ్మాయికి ఆత్మకి శాంతి ఉంటుందని, న్యాయం జరిగినదని నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా బాధాకర విషయం. సీనియర్ అడ్వకేట్ కళానిధి గారు చెప్పిన విషయాలు గనక సిఐడి వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని బట్టి చేస్తే గనక కంపల్సరీ అమ్మాయికి న్యాయం అంటే తన ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పడం జరిగింది. మీకు గనక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ని అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.